చిన్నారుల భవిష్యత్తుకు పునాది వేయాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకొని అల్లాడిపోతున్నాయి. గర్భిణీలు, బాలింతలకు అండగా నిలవాల్సిన కేంద్రాలు సొంత గూడు లేక అద్దె కొంపల్లో ఊపిరాడక కొట్టుమిట్టులాడుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీల దుస్థితి కత్తిమీద సాములా మారింది. ఒకే ఒక్క ఇరుకు గది, అదే గదిలో వంట, అదే గదిలో పాఠాలు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని భయంకర వాతావరణంలో చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ఖాళీ పోస్టుల భారం ఒకవైపు, అద్దె కొంపల కష్టాలు మరోవైపు. మెట్పల్లి అంగన్వాడీ కన్నీటి గాథపై స్పెషల్ స్టోరీ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మెట్పల్లి సమగ్ర శిశు అభివృద్ధి సేవల కార్యాలయం మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, కత్లాపూర్ ఇలా 5 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు కింద ఏకంగా 312 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల రూపాయల సామాగ్రిని అందిస్తూ దాదాపు 26,412 మంది లబ్ధిదారులకు ఇక్కడ సేవలు అందిస్తున్నాయి. 2,214 మంది గర్భిణీలు, 1,425 మంది బాలింతలతో పాటు వేలాది మంది చిన్నారులకు ప్రతిరోజు ఇక్కడే బలవర్ధక ఆహారాన్ని అందించాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరంతా కేంద్రానికి వచ్చి ఆహారం తీసుకోవాలి. కానీ అలా రావాలన్నా, అక్కడ కూర్చోవాలన్నా లబ్ధిదారుల భయపడే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ 312 కేంద్రాల్లో సొంత గూడు ఉన్నది కేవలం 51 కేంద్రాలకు మాత్రమే. మిగిలిన 188 కేంద్రాలు అద్దె కొంపల్లో నడుస్తూ ఉండగా మరో 73 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాల్లో రెంటు ఫ్రీగా కాలం వెల్లదీస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఖచ్చితంగా 2 గదులు ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నం. గ్రామీణ ప్రాంతాల్లో గదుల కొరత వేధిస్తుంటే పట్టణాల్లో ఆకాశాన్నంటుతున్న అద్దెలు భరించలేక అంగన్వాడీ టీచర్లు ఆర్థిక భారంతో కుంగిపోతున్నారు. ఫలితంగా నిబంధనలను తుంగలో తొక్కి ఒకే ఒక ఇరుకు గదిలో కేంద్రాలను నడుపుతున్నారు. ఇలా ఒకే గదిలో కేంద్రాల నిర్వహణ చిన్నారుల ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఆ ఒక్క ఇరుకు గదిలోనే చిన్నారులకు ఓనమాలు నేర్పిస్తున్నారు. అదే గదిలో గ్యాస్ స్టవ్ పెట్టి వంట చేస్తున్నారు. మండుతున్న పొయ్యి పక్కనే పసిపిల్లలు ఆడుకుంటూ ఉంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఏ బిడ్డకు ఏం ముంచుకొస్తుందోనని టీచర్లు క్షణక్షణం భయంతో వణికిపోతున్నారు. గదుల కొరత కారణంగా చిన్నారులకు కనీస రక్షణ కరువైంది. కనీసం నూతన భవనాలైనా త్వరగా పూర్తి చేస్తారా అంటే అక్కడ కూడా నత్తనడక పనులే దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టు పరిధిలో 11 కొత్త భవనాలు మంజూరైతే కేవలం 5 మాత్రమే పూర్తయ్యాయి. మరో 5 స్లాబ్ స్థాయిలోనే నిలిచిపోగా ఇబ్రహీంపట్నంలో స్థల సమస్య కారణంగా అసలు పనులే ప్రారంభం కాలేదు. భవనాల కష్టాలు ఇలా ఉంటే సిబ్బంది కొరత ఈ అంగన్వాడీలను మరింత కుంగదీస్తోంది. కేంద్రాల నిర్వహణ భారంగా మారడానికి అసలు కారణం భర్తీకి నోచుకొని ఖాళీలే. మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలో ఏకంగా 14 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 106 ఆయా పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 100కు పైగా కేంద్రాల్లో ఆయాలు లేకపోవడంతో ఒక్క టీచరే అటు వంట చూసుకోవాలి, ఇటు పిల్లలను చూసుకోవాలి. మరోవైపు గర్భిణీలు, బాలింతల రికార్డులను మెయింటైన్ చేయాలి. ఒక్కో టీచర్పై పడుతున్న ఈ అదనపు పనిభారం సేవల నాణ్యతను పూర్తిగా దెబ్బతీస్తోంది. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు హామీలు ఇస్తున్నా ఈ ఖాళీల భర్తీపై మాత్రం ఎవరూ దృష్టి పెట్టడం లేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందాల్సిన సేవలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. పోస్టులు భర్తీ కాక, సొంత భవనాలు లేక, అద్దెలు కట్టలేక అంగన్వాడీ వ్యవస్థే కుప్పకూలే స్థితికి చేరుకుంది. ప్రభుత్వం లక్షల రూపాయల పౌష్టికాహారాన్ని పంపుతున్నా కూర్చోవడానికి సరైన స్థలం లేక గర్భిణీలు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అంగన్వాడీలు సమస్యల నిలయాలుగా మారడంపై స్థానిక ప్రజలు, తల్లులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు ఏసీ గదుల నుండి బయటకు వచ్చి మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీల దుస్థితిపై ప్రత్యేక దృష్టి సారించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
పసిపిల్లల నవ్వులు వికసించాల్సిన అంగన్వాడీలు ఇరుకు గదుల బందీఖానాలుగా మారడం మన పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం. ఇప్పటికైనా జగిత్యాల జిల్లా అధికారులు స్పందించి మెట్పల్లి ప్రాజెక్టు పరిధిలోని 106 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పెండింగ్ లో ఉన్న భవన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చిన్నారులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి అధికారులు అడుగులు వేస్తారా? చిన్నారుల ప్రాణాలకు భద్రత కల్పిస్తారా? వేచి చూడాలి.